మనము ఎట్లాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ప్రిజర్వ్ చేసిన ఫుడ్ కానీ డైరీ ప్రోడక్ట్స్ అనేటివి ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మెయిన్గా ఇది ఎక్కువగా మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాని వలన మనకి ఆస్తమా సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ చెస్ట్ కంజెషన్ కానీ చెస్ట్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటుంది. ఇంకొకటి సాలిసైడ్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే బెర్రీస్ కానీ క్రాన్ బెర్రీస్ కానీ టొమాటో కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆస్తమా సిమ్టమ్స్ అనేటివి ట్రిగర్ అవుతూ ఉంటాయి. పీనట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. సల్ఫైడ్స్ ఉన్న ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి పై విధానాలు పాటించడం వలన మనం ఈ ఆస్తమా కానీ లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ ఇట్లాంటివి తగ్గించుకోవచ్చు.